సరే, మంచిదండి. ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధులైన లూకా గారు రాసిన లూకా సువర్తమానము 24వ అధ్యాయము 13 నుంచి 15 వచనం వరకు చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. దేవా, నీ వాక్యము వెండి బంగారముల కంటే కోరదగినది. నీ వాక్యము నాయన బ్రతికించే వాక్యము కనుక, నీ వాక్యము నాయన ఇదిగో ఆయన అగ్ని వంటిదన్నారు కనుక, అగ్ని శ్రేష్టమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఏకీవించిన బిడలకు, వీక్షించిన వారికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సాక్షినిచ్చి మీరే బలపరచమని, నీ తట్టుకు, నీ వాక్యము తట్టుకు ప్రతి వారిని ఆకర్షించమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమంలోకి వీక్షించేందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున కృపయు సమాధానములు మీకు తోడైయుండును గాక. ఆమేన్. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెలయంతాయైన, వెండి బంగారముల వెలయంతాయైన తులతోగని వాక్యముతో, దేవునికి స్తోత్రం. మరణాతా. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత, మరణమును జయించి తిరిగి లేచి 40 దినములు ఈ భూలోకములో ప్రభువారు సంచరించారు. తాను సజీవుడనని, తాను మరణమును జయించి లేచిన వాడినని తాను అనేక మందికి ఏం చేశాడు? కనపరుచుకున్నాడు, తను చూపించుకున్నాడు. నేను సజీవుడిని అని చెప్పి తాను ఏం చేశారు? ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత మించుమించు 11 సార్లు శిష్యులైన వారికి తాను ఏం చేశాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ప్రభు సజీవుడని చెప్పి రుజువుపరుచుకున్నట ఈ పునరుద్ధరణ దినముల్లో మనము గమనించగలం. కాబట్టి ప్రియమైన వారులారా, అలాగే ఈ దినము మనం చూస్తే లూకా సువర్తమానము 24వ అధ్యాయములో ఇక్కడ ఎమ్మాయి మార్గమునకు వెళుచున్న ఇద్దరు శిష్యులు ఉన్నారు. వారి పేర్లు లూకా, క్లయోపా. వీరిద్దరు శిష్యులు ఎమ్మాయి మార్గం అంటే యెరూషలేమునకు ఆమడ దూరం అన్నమాట. ఎమ్మాయి గ్రామం ఎంత దూరం అమ్మా? ఆమడ దూరం కనుక నడిచి వెళుతున్నారు యెరూషలేము నుంచి. వారు జరిగిన కార్యములన్నిటి గురించి విస్మయం పొందారు. వారెంతో ఆశ్చర్యానికి గురయ్యారు. స్త్రీలైన వారికి దేవదూతలు కనపడ్డారంట. యేసు ప్రభు అక్కడ దేహము కనపడలేదంట. వారికి దేవదూతల రూపం మెరుపువలే ఉందంట. వారి కార్యాలన్నీ కూడా వారికి చెప్పగానే వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. కనుక మార్గంలో నడుచుచు వారు సంభాషించుకొనిచున్నారు. వారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వారి విశ్వాసం స్థిరపరచడానికి యేసు ప్రభు వారే వారితో కూడా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు నడుస్తాడా? నడవడా? మనతో నడుస్తాడా? నడుస్తాడు. ఆయన సజీవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మనకు తోడై ఉన్న దేవుడు, మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఇశ్రాయేలు నడిపించాడా లేదా?
40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిన వారై ఉన్నారు. పగులు ఎండ దెబ్బ, రాత్రి వెలుగుల దెబ్బలు తగలకుండా, పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారితో ఉండి వారు నడిపించాడా నడిపించలేదా? కాబట్టి మన ప్రభు కూడా మనల్ని ఏం చేస్తాడు? నడిపించేది. కాబట్టి మరి యేసు ప్రభు ఎలా శిష్యులను బలపరిచారో ఆ కార్యముల గురించి కొన్ని విషయాలు ఇద్దరు ధ్యానించుకుందాం. ఒక 7 మాటలు మరి మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయనను వారిని విమోచించుచున్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నిజముగా చాలమ్మా. కాబట్టి ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రభు మరి మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి మాట మనం చూస్తే విరుచుట ఏమై ఉన్నది? విరుచుట. యేసు ప్రభు వారు మరణపు ముల్లుడు ఏం చేశారు? విరిచి వేశారు. ఏం చేశారమ్మా? విరిచి వేశారు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణపు ముల్లుని ఏం చేశాడు? విరిచి వేశాడు ఆయన. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సహజంగా ఈ లోహముల్లో బలమైనది ఏంటమ్మా? లోహములు పంచలోహాలు అంటారు. ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, బంగారు. ఈ పంచలోహాల్లో బలమైనది ఏంటిది? వెరీ గుడ్, ఇనుము. ఏంటిదంట? ఇనుమే బలమైనది అన్నమాట. అందుకనే రోమా ప్రభుత్వాన్ని ఇనపరాజులతో పోల్చారు. దానియేలు గ్రంథంలో ఉన్న ఆ ప్రతిమను ఆధారం చేసుకొని మరి దేంతో పోల్చారు? ఇనుము అనగా బలమైనది. కాబట్టి ఇనుముని ఆర్పేదేంటి అమ్మ? ఇనుముని వంచేదేంటి? వెరీ గుడ్, ఇనుముని వంచేదేంటి? నిప్పు. ఈ భాష అర్థం అంటే ఏమవ్వాలా? చూడండి, ఇనుముని బాగా కొలిములో మరి కొలిములో వేసినప్పుడు అది ఏమవుతుంది? అగ్నికి వంగిపోతుంది. ఇనుముని వెలవగలిగింది ఏంటి? నిప్పు. అమ్మ, నిప్పుని ఆర్పగలిగేదేంటి? నీరు. అంటే ఇనుము కంటే బలమైంది ఏమనాలా? నీరు. సారీ, ఇనుము కంటే బలమైంది ఏంటంటే నిప్పు. ఇనుముని కూడా వంచగలిగిన శక్తి నిప్పుకు ఉంది. నిప్పుని కూడా ఆర్పగలిగిన శక్తి దేనికి ఉంది? నీటికి ఉంది. ఈ నీటిని కూడా తాగగలిగిన శక్తి ఎవరికి ఉందంటే మానవుడికి ఉంది. నీటిని తాగలుగుతారా? మీరు తాగలేరా? ఈ ఎండాకాలం ఈరోజు వాతావరణం క్లైమేట్ మారింది. లేకపోతే ఈ పాటికి 2-3 బాటిల్ ఒక్కొక్క బాటిల్ తెచ్చుకుంటా ఉండేవాళ్ళు, అవునా? కాబట్టి ఈ నీటిని కూడా తాగగలిగిన వారు ఎవరు? మానవుడు. అంటే నీటి కంటే మానవుడు ఎవరు? బలమైన వాడా లేదా? నిప్పుని నీరు ఆర్పితే ఆ నీరు మానవుడు తాగేస్తాడు. ఈ మానవుడి మింగగలిగింది ఏంటంటే మరణం. ఏంటిదంట? ఏ మానవుడికైనా మరణం అంటే భయం ఉండదా? నాకు మరణమే రాదు, నువ్వేం చేస్తావు అని అడగలరా? అంటే మానవుడు కూడా మింగగలిగింది ఏంటి? చెప్పాలి మీరు. మరణము. ఆ మరణాన్ని మింగిన వారు ఎవరంటే యేసు ప్రభువారు. చెప్పట్లు కూడా మరణాన్ని కూడా ఏం చేశాడు ఆయన? మింగివేశారు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి మరణపు ములుని విరిచివేసిన వారు ఎవరంటే యేసు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, యేసు ప్రభు గొప్పవారా కాదా? ఇనుమే బలమైంది, ఇనుమును వంచగలిగింది నిప్పు అయితే, నిప్పును ఆర్పగలిగింది నీరైతే, నీరును తాగలిగింది మనిషి అయితే, మనిషిని మింగగలిగింది మరణం అయితే, మరణాన్ని కూడా మింగివేసి బయటకు వచ్చిన వారు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు చెప్పండి, మరణాన్ని జయించిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారా? గొప్ప గొప్ప భక్తులు అన్నవారు ఉన్నారు, మరి పరమాత్ములు అన్నవారు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు,
బలవంతులు ఉన్నారు, ఎవరు కూడా మరణాన్ని చేయలేకపోయారు, జయించలేకపోయారు. మరణాన్ని జయించిన వారు ఎవరంటే యేసు ప్రభు. అది ఆయన గొప్పతనం. కాబట్టి అందుకనే దైవజనులు పాడుతున్నారు, మరణము జయించి లేచి తిరిగి బోధ చేసినావు, మరణము జయించి లేచి తిరిగి బోధ చేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కాబట్టి మరణాన్ని జయించిన వారు ఎవరంటే యేసు ప్రభు వారు. మరణాన్ని కూడా జయించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే యేసయ్యకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా జయించేవారుగా ఉండాలి. ఏం చేయాలంట? అందుకే నేను దేవదాస్ గారు చెప్తూ ప్రతి విశ్వాసి కూడా అనుకోవాలంట, నా ప్రభు శ్రమ పొందాడు, నేను కూడా శ్రమ పొందుతాను. నా ప్రభు మరణించాడు, నేను కూడా మరణిస్తాను. ఏదో ఒక దినమున నా ప్రభు మరణాన్ని జయించి లేచాడు, నేను కూడా రేపు ప్రభు రాకడలో మృతులైన పరిశుద్ధుల వలస కానీ సజీవుల వలసలో కూడా నేను కూడా ఏం చేస్తాను? ఎగిరి వేస్తాను. ఇదే గొప్ప నిరీక్షణ అయ్యుంటూ ఉన్నది. కాబట్టి మొదటి మాట మనం చూస్తే విరిచి వేశాడు, పాపాన్ని విరిచాడు, మరణపు ముళ్ళుని విరిచి వేశాడు. చూడండి, రోమా పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమా పత్రిక 6:23. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు. సరే, కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆయన పరిశుద్ధుడు కనుక మరణం ఆయన ఏం చేయలేకపోయింది? బంధించి ఉండలేకపోయింది. మరణాన్ని తిరిగి ఆయన జయించి లేచాడు. ఆయన ఎందుకు ఏముంది? మనకి నిత్య జీవము. ఏముండదంటమ్మా? మీకు అందరికి కంఠత వాక్యమే తెలుసు. యోహాను సువార్త 3:16 కంఠత వాక్యం చెప్తారట. అక్కడ బైబిల్ తీయకుండా చెప్పాలి. అది కంఠత వాక్యం అంటే బుర్రలో ఉండాలి, బైబిల్లో ఉండదు వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు మనకు ఆయన్ని అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఇది కంఠత వాక్యం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా? పాస్టర్ గారు, నేను ఎన్నో భయంకరమైన పాపాలు చేశాను, నేను ఎంతో భయంకరమైన వాడిని, నేను చేయని పనులు అంటూ లేవు, అంత క్రూరమైన పనులు చేస్తాను, నన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడా? ప్రేమిస్తున్నాడు. వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. ప్రభు నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమించే దేవుడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చు, ప్రేమతో రావచ్చు, స్వతంత్రంగా రావచ్చు. నో రిస్ట్రిక్షన్స్, అంటే నియమ నిబంధనలు ఏమీ లేవు. నువ్వు ఆపదలో వచ్చావా, అనారోగ్యంతో వచ్చావా, అప్పుడుతో వచ్చావా, బలహీనంతో వచ్చావా, పాప రోగముల నుంచి వచ్చావా, ఏ సందర్భాన్ని వచ్చిన ప్రభు నిన్ను ఏం చేస్తాడు? ప్రేమించే దేవుడు, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. కాబట్టి మొదటి మాట మనం చూసినట్లయితే విరుచుట. ఏమై ఉన్నది? విరుచుట. మరణం అంటే చాలా మందికి భయం కనుక ఆ మరణాన్ని కూడా ప్రభు ఏం చేశాడు? జయించిన వారై ఉన్నారు. చూడండి, కొన్ని సందర్భాల్లో మరణం అంటే చాలా మందికి భయం. ఒకనొక ఊర్లో అంట ఎవరో మరణించారంట. మరణిస్తే సమాధి పెట్టి చేయించుకురావడానికి ఎవరు అడిగినా కూడా అమ్మో నాకు భయం, నేను రాను అంటారు. చివరికి ఒక ఆయన ధైర్యవంతులు లేచి, సరే నేను చేయించుకొస్తాలే, పట్నం వెళ్ళి అని చెప్పి మరి సమాధి పెట్టి కోసం పట్నం వెళ్ళాడు ధైర్యం చేసి. ఎక్కకుండా పెట్టి చేయించుకున్నాడు. పెట్టి చేయించిన తర్వాత ఆటో ఆపినా ఆగట్లేదంట, బస్సు ఆపినా కూడా ఆ పెట్టిని చూసి ఏమవట్లేదు, ఆపట్లేదంట. చివరికి చాలా సేపు అయిపోతుంది. చివరికి ఒక లారీ వస్తుంటే ఆ లారీ ఆయన ఆపితే ముందు క్యాబిన్ లేక ట్రక్కులు అయితే ఎక్కిపోయాను అన్నాడంట. సరేలే అని చెప్పి ఎక్కడ ఎక్కాడు? వెనక ట్రక్కులు ఎక్కాడంట. అలాగే ఇప్పుడు ఎలా వర్షం పడుతుందో ట్రక్కులు ఎక్కగానే ఆయనకి కూడా వర్షం పడుతుందంట. మరి ట్రక్కులు ఎక్కి ఏమీ కనపడలేదు. ఇక ఆలోచన చేసి అరే మరి వర్షానికి తడిస్తే మరి బాగుండదని చెప్పి ఏం చేశాడు? చిన్నగా ఆ పెట్టె మూత తీసి లోపలికి వెళ్ళిపోయి మూత వేసుకున్నాడు. ఇలాగే వర్షం పడుతుంది కనుక మరి కొంతమంది ఎవరో లారీ ఎక్కడానికి ఆపారంట. సరే అలాగే ట్రక్కులు ఎక్కడ అన్నాడంట. ఎక్కడెక్కమన్నాడు? ట్రక్కులు
రాగానే వీళ్ళు ట్రక్కులు ఎక్కి కూర్చున్నారంట. సరే చివరికి వర్షము మరి తగ్గడం ప్రారంభించిందంట. ఇక పెట్టిలో నుంచి బయటకు వద్దామని చెప్పి ఈ వ్యక్తి చిన్నగా పెట్టి తడతా ఉన్నాడంట. చిన్న చిన్న శబ్దం చేస్తున్నారంట. పక్కన ఉన్న వాళ్ళకి భయం వేస్తున్నారంట. సమాధి పెట్టే ఇల్లు శబ్దాలు వస్తున్నాయి. భయపెట్టి ఏమైపోతున్నారు, ఇల్లు భయపడిపోతున్నారు. అది మరి సమాధి పెట్టి లాక్సిస్టు లాగబడుతుంది అన్నమాట. పెట్టగానే సార్లు కూర్చోండి కాబట్టి రాదన్నమాట. సరే ఎంతసేపటికి రాకపోతే ఒక్కసారి పెట్టిన దమేలు పడి కొట్టి బయటకు వచ్చినాడు ఈ వ్యక్తి. పక్కన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. చూడండి, మరణం అంటే భయం లేని వారు ఉంటారా? ఇక్కడ మరణము కాదు, సమాధి పెట్టిన నుంచి అందరూ ఏమైపోయారు, అడిలిపోయారు. కాబట్టి మరణం అంటే భయం అన్న వారు ఎవరు ఉండరు. కానీ మరణాన్ని కూడా ప్రభు ఏం చేశారు, జయించి లేచారు. కాబట్టి ఆయన యొక్క గొప్ప స్థితిని గురించి ఇక్కడ మనం గమనించడం. కాబట్టి మొదటి మాట ఏంటి, విరుచుట. రెండవ మాట మనం చూసినట్లయితే నిలుచుట. ఏమై ఉన్నది, నిలుచుట. యోహాను సువార్తమానము 20వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్తమానము 20:14. వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడం చూసి ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అమ్మ, వెనక తట్టు తిరిగి ఏం చేశారంట, నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఇక్కడ మగ్దలేని మరియ ప్రక్కన ఆయన ఏం చేశాడు, నిలుచొని ఉన్నాడు. ఏం చేశాడంటమ్మా, నిలుచొని ఉన్నాడు. నిజమే, నేటి దినాల్లో కూడా ఒకవేళ మనం బలహీనతలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మరి ఏదో ఒక అనారోగ్యంలో ఉన్నా ప్రభు మన పక్క నిలిచి మనల్ని ఏం చేస్తాడు, బలపరిచే దేవుడై ఉన్నాడు. అమ్మ, పౌలు గారి పక్కన కూడా ఎవరు నిల్చున్నారు, సిలువ వేయబడిన క్రీస్తు నా పక్కనే ఉండి నన్ను ఏం చేస్తున్నాడు, బలపరుచుతున్నారని పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి యెహోషువ నాయకత్వంలో కూడా యెహోషువ బలహీనుడై కృంగిపోయి నేల మట్టుకు వంగి తల మీద బూడిద పోసుకుని ఏడ్చుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మరి దేవదూత అతనికి కనపడి నిలిచి అతన్ని బలపరిచింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా బలహీనులుగా ఉంటే మన పక్కన ఎవరిని బలపరుస్తారు, ప్రభు బలపరుస్తారు. అందుకని భక్తులు పాడుకున్నారు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, నీ బలని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, నిత్య జీవనని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బలహీనులమైన ఉన్నప్పుడు మన పక్కన ఎవరు నుంచొని బలపరుస్తారు, ప్రభువు నుంచొని మన పక్కన మనల్ని ఏం చేస్తారు, బలపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ మగ్దలేని మరీ వెనక ఎవరు నుంచున్నారు, ప్రభువు నుంచొని ఆ స్త్రీని ఆమెను ఏం చేశారు, బలపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మనల్ని ప్రభు బలపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ప్రభు అంట తలుపుల నుంచి తట్టుచున్నాడు. ఎవరైనా కూడా ఆయన స్వరం విని తలుపు తీస్తే ప్రభు వారి దగ్గరికి వచ్చి వారితో ఆయన వారితో కలిసి ఏం చేస్తారంట, భోజనం. ఇక్కడ భోజనం అనగా సహవాసము. ఏమైనది, సహవాసము. ఇక్కడ మరియను మగ్దలేని మరియను ఆయన స్వరముగా పిలిచి ఆయన ఏం చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అందుకని మనం పాడుకుంటాం, హృదయమనేది తలుపునంత యేసునాథుడు నిలచి సదయుడగుచు సాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు సాటుచుండు సకల విధములను
ధైర్యంగా నిలబడు. నీ పక్కన ఎవరు ఉంటారు? ప్రభు ఉంటారు. అందుకని నిలవబడు వారు మీరు, మాట్లాడు వారు మీరు కాదు నేను అన్నారు. దైవజనులు దేవదాసయ్య గారంట ఎప్పుడు ప్రసంగం చెప్తున్నా ఏ గ్రంథం గురించి మాట్లాడతామో ఆ గ్రంథకర్త వచ్చి అయ్యగారు పక్కనే ఉండి బోధించేవాడు. అమ్మా ఎవరుండేవారు? గ్రంథకర్త. ఇప్పుడు యోహాను సువార్త మనం బోధిస్తున్నాం. యోహాను సువార్త గ్రంథకర్త ఎవరంటే ప్రభు శిష్యుడైన యోహాను. యోహాను గారు పక్కనుండి యోహాను గారు అప్పుడు ప్రభు అందిస్తూ ఉండేవారు. చూడండి ఎంత గొప్ప అనుభవము. కాబట్టి మనం కూడా అనుభవం సంపాదించుకోవాలి. పరిశుద్ధుల సహవాసం మనకు ఉందా లేదా? నాకు విశ్వాస ప్రమాణంలో చెప్పుకున్న పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును కలవని నేను. కాబట్టి ప్రభు పరిశుద్ధులు మన పక్కన ఉంటారు. నువ్వు అడిగితే దేవదూతలు పక్కన ఉంటారు. చూడగలిగే కన్ను ఉంటే వారిని ఏం చేయొచ్చు? చూడవచ్చు అన్నారు అయ్యా. కాబట్టి మొదటి మాట ఏంటి? విరుచుట. రెండవ మాట ఏంటి? నిలుచుట. మూడవ మాట మనం చూసినట్లయితే నడుచుట. యోహాను సువార్త 24:15 మనం చదువుకున్నాం ఇందాక. ఏమైనది? యేసు అమ్మాయి శిష్యులతో కూడా కలిసి ఏం చేశాడు? నడిచాడు. ఏం చేశాడంటమ్మా? నడిచాడు. వారితో ఒక బాటసారి వలె ప్రభు వారితో నడిచి వెళ్ళాడు. వారి గ్రామం వెళ్ళేదాకా నడిచి వెళ్ళాడు. చీకటి పడేసరికి ప్రభువా ప్రభువా, ఇక్కడ ప్రభు అని వారు గుర్తెరగలేదు. మాతో పాటు ఉండిపో అన్నారు. ఏమన్నారమ్మా? మాతో పాటు ఉండిపోను. కానీ మృదుగు కింద కనుక ప్రభు వారితో ఉన్నారు. భోజనం చేసే సమయాన ప్రభు రొట్టె విరవగానే వారి కళ్ళు తెరవబడ్డాయి. ఏమైనాయంటమ్మా? వారి కన్నులు తెరవబడ్డాయి. అమ్మో ప్రభువుని వారు గుర్తెరిగారు. కాబట్టి రొట్టె విరుచుటానగా ప్రభు వారి హృదయాన్ని తెరిచిన స్థితి. ఎదురు ప్రభు శరీర రక్తాలు అందుకోవడానికి వచ్చాం. రొట్టె విరచడం అనగా ప్రభు మన కొరకు నలగొట్టబడ్డాడు. ప్రభు మన కొరకు గాయపరచబడ్డాడు. ఈ శరీరం ఈ శరీరం నా చేతిలోకి వచ్చిందంటే ప్రభు ఎంత శ్రమ పడితే నా దగ్గరికి వచ్చాడు. ప్రభు ఎంత నలగొట్టబడితే ఈ దినము నాకు ఆయన శరీరం దొరికిందని ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలా, కృతజ్ఞత. కాబట్టి నడుచుట. కాబట్టి మన ప్రభు నడిపించే దేవుడు. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలును నడిపించాడు. అలాగే అరణ్యంలో వారు నడిపించాడు. ఎడారిలో వారు నడిపించాడు. సముద్రము 2 పాయలుగా చేసి వారు నడిపించాడు. 40 సంవత్సరాలు దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. అమ్మా వారి కాలు వాయలేదట. ఏం వాయలేదు? కాలు వాయలేదు. బట్టలు పాతగిలిపోలేదు. అవునా? వారికి ఆహారం ఏమి తక్కువ కాల. అంటే దేవుడు బహుశా తోడుగా ఉండి నడిచి ఎట్లా ఉంటది ఏమా? బట్టలు మార్చిపోలేదంట. ఇంకేంటి? వారి కాలు వాయలేదంట. వారి చెప్పులు తెగిపోలేదంట. ఎంత గొప్ప కార్యం! అంటే బహుశా దేవుడు నడిపిస్తే ఇలా ఉంటది అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, ఇక్కడ ఈ అమ్మాయి శిష్యులతో దేవుడైనా నడిచాడు. పాత నిబంధనలో ఎర్ర సముద్రపు దగ్గర, అరణ్యములో, ఎడారిలో వారి ఇశ్రాయేలు ప్రయాణమంతా కూడా ఎవరు నడిచారు? దేవుడు వారితో వారు నడిపించాడు. కాబట్టి మనం కూడా అడగాలంట, దేవా నన్ను నీవు నడిపించాయా అని అడగాలి. ఏమనాలి? పాట పాడుకోవడమే కాదు, ప్రార్థనలో కూడా చేయాలి. ఏమని పాడుకుంటాం? నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. కాబట్టి నీ అడుగులు తడబడకుండా ఆయన ఏం చేస్తాడు? నడిపించే దేవుడు. కాబట్టి దేవా నన్ను నడిపించయ్యా. నేను నడవలేదు, ఎవరు నడిపిస్తారు? ప్రార్థన చేసుకోవాలి. ప్రయాణంలో తోడుగా ఉండండి అయ్యా, మీరు మాతో ఉండండి అయ్యా, ఈ సన్నిధి మాతో ఉంచనని ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇశ్రాయేలు కొరకు మోషేని దైవజనుడు ప్రార్థన చేశారు. దేవుని సన్నిధి వారితో వచ్చింది. కాబట్టి వారితో దేవుడు ఉన్నాడు. కాబట్టి వారి బట్టలు పాతగిలిపోలేదు, వారి కాలు వాయలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. ఎంత గొప్ప కార్యం! దేవుడు మనం నడిపిస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి అడగాలి, దేవా ఈ నడిపింపు నాకు తెలియదు. ప్రార్థనలో నడిపింపు, ఆత్మ సహాయం కావాలి. ప్రయాణాల్లో ఆయన మనతో ఉన్నప్పుడు మనం క్షేమంగా దేవుడు నడిపిస్తాడు. ఈ అడుగులు తడబడకుండా నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లారా, మూడోది మనం చూసిన దేవుడు నడిపించే దేవుడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే తెరచుట.
లూకాసు వర్తమానం 24:31 ఒకసారి మనం చదువుకుంటే, లూకాసు వర్తమానం 24:31. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. వారి కన్నులు ఏమైనాయి అంట? తెరవబడి. అప్పుడు వరకు పాఠశాలి అనుకున్నారు, అప్పుడు వరకు మన తోటి వాడే మనతో నడిచి వస్తున్నాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు రొట్టె విరిచాడో వారి కన్నులు తెరవబడుట, ప్రభువుని గుర్తించుట కనపడుతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా అంధత్వంలో ఉంటాం. బహిరంగ కార్యాలు, దేవుడి కార్యాలు గుర్తిరగిన స్థితిలో ఉంటారు కొంతమంది. ఎన్ని అద్భుతాలు జరిగినా ఏమి వారికి కనివిప్పు, వారికి ఏమి కూడా మేల్కొలుపు అనేది వాళ్ళకి కలగదన్నమాట. అజ్ఞానంలో ఉంటారు. అందుకనే వాక్యం చెప్తుంది, ఈ లోక దేవత మరి వారికి గుడ్డి కన్నులు, వారికి కన్నులకు అంధత్వం కలుగు చేస్తారని ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కన్నులు మూసుకుని వారిగా ఉండకూడదు, కన్నులు తెరచబడిన వారిగా ఉండాలి. తేటగా తెరవబడి వారి కన్నులు ప్రభువును చూడగలిగారు. అంతటా ఆయన ఏమయ్యాడు? అదృశ్యం అవడం అంటే మాయమైపోయాడు. వారిని వెలిగించాడు ప్రభు. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, రొట్టె విరుచడం ద్వారా వారి హృదయాలు, కన్నులు ఏమైనాయి? తెరవబడి హృదయాలు మండినాయి అంట. ఏమైంది అంటమ్మా? ఆ కింద వచ్చిన వాడి ఆయన మాటలు మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు మనలో మండలేదా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చాలా మంది ఎలా ఉంటారంటే అజ్ఞానంలో ఉంటారు. దైవజనులు అన్నారు, సూక్ష్మ ప్రార్థన, దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము. కాబట్టి దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనపడము, అందరితో మాట్లాడము. మన ప్రభువు మాట్లాడే దేవుడు, మనకి కన్నులకు దర్శనం ఇచ్చే దేవుడు. చాలా మంది కన్ను మూసుకుంటే దర్శనం వస్తుంది. నువ్వు ప్రార్థనలో బాగా నలిగితే ప్రభువుని చూసే అనుభవంలోకి నీవు వస్తావు. నువ్వు పొడి ప్రార్థన చేసుకుంటే అక్కడే ఉంటావు. ఏ దర్శనం వరమో ప్రత్యక్ష అనుభవంలోకి నీవు రాలేదు. ప్రభు కనబడే అనుభవంలోకి రావాలంటే నువ్వు ప్రార్థనలో నలగాలి, ప్రభువుని అడగాల. దేవా నాకు కనబడయ్యా. భక్తులు పాడుతున్నారు, దేవా నాకు కనబడు దేవా దర్శనమును నీవు పావన బహు రూపము చూసి బహుగా సంతోషించగలవు. ఏకాంత సమోగోరము దేవుని ప్రార్థింప ఏకాంత. కాబట్టి తెరవబడాలి. చూడండి, బిలాము అంటే కళ్ళు తెరిచి దేవుడు చూస్తున్నాడండి. అమ్మా, కళ్ళు తెరిచిన వాడిని దేవోక్తి అని సంఖ్యాకాండంలో. బిలాము ఎలా చూస్తున్నాడు? కళ్ళు తెరవబడి ఏం చేస్తున్నాడు? ఆయన్ని చూసే అనుభవం. ఇంకా చూడండి, మరి మనం చూసినట్లయితే సౌలు కన్నులు కూడా దేవుడు తెరిచాడు. అమ్మా, అపోస్తలుడైన పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో ఆయన కన్నులు ఏమయ్యండి? ముయ్యబడ్డాయి. పాపం అనే పరమ ఏమైపోయింది? రాలిపోయింది. కన్నులో అంధత్వం కలిగింది. తర్వాత తిన్నని మార్గం అని ఊరికి నడిపించాక అప్పుడు అననీయ భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నులు ఏమైంది? తెరవబడ్డాయి. కాబట్టి మన కన్నులు కూడా మూయబడి ఉన్నాయా? ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నావా? ప్రభుని చూసే అనుభవంలో ఉన్నావా? ఒకసారి నీవు ప్రశ్న వేసుకోవా. నీవే స్థితిలో ఉన్నావు? దేవుడు కనబడి మాట్లాడే అనుభవంలో ఉన్నావా? ఇంకా అంధత్వంలోనే ఉన్నావా? దేవుడు కనబడడు, దేవుడు మాట్లాడని దుర్బోధంలో ఉన్నావా? చాలా మంది మరి బోధలు ఇలాగే ఉంది, దేవుడు కనపడ్డు, మాట్లాడు. అప్పుడెప్పుడు మరి జరిగినాయండి స్వస్థతలు, అద్భుతాలు, ఇప్పుడు జరగవు అంటారు. కానీ సమయాన్ని బట్టి కాలానుగుణంగా నేడు కూడా ప్రభువు చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఎవరు? మారని దేవుడు ఆయన. ఎవరంటాం? ఆయన మారని దేవుడు. ఆడే కాదు, అద్భుతాలు నేడు కూడా చేయగలుగుతాడు. కాబట్టి నీ విశ్వాసము, నీ భక్తి, నీ యొక్క మరి ఆత్మీయ నేత్రాలు ప్రభు తెలిసే దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే నాలుగోదిగా తెరవబడుట. ఇక్కడ శిష్యుల కన్నులు తెరవబడ్డాయి, బిలాము కన్నులు తెరవబడ్డాయి. సౌలుగా ఉన్నప్పుడు ఆయన పౌలుగా మార్చే సమయంలో అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మరి సౌలు కన్నులు తెరిచాడు దేవుడు. నేడు మన కన్నులు కూడా తెరవబడాలని ప్రార్థన చేయాలి. దేవా, నేను చూడాలని ఆశ ఉందయ్యా, నాకు కనపడయ్యా అని పట్టుదల కలిగి మోకాల మీద ఉంటే కళ్ళు మూసుకొని దేవుడు కనపడతాడు. పట్టుదల ఉండాలి. యాకోబుకి పట్టుదల ఉంది.
ఉందా లేదా? దేవా నువ్వు దీవించేదాన్ని నీ పాదాలు విడిచిపెడతాడు. ఉందా మీలో పట్టుదల? ఉంటే దేవుడు ఖచ్చితంగా కనపడతాడు, మాట్లాడతాడు. కాబట్టి దైవజనులు అన్నారు, యాకోబు అంటే ఉడుము పట్టుబట్టాడంట. ఉడుము తెలుసా నీకు? పట్టుకుంటే ఏం చేయాలి? విడిచిపెట్టదు, చాలా గట్టిగా ఉంటుంది, నువ్వు తీసుకోవాలన్నా కూడా రాదన్నమాట. అలాగే యాకోబు అంట దేవుడు అలా కనవేసుకున్నాడు, పట్టేశాడంట. దేవుడు అంట విడిచిపెట్టి యాకోబు తెల్లవారు వెళ్ళిపోవాలంటే నువ్వు దీవించి పంపిస్తా. ఏమన్నాడు? నువ్వు దీవించు, అప్పుడు విడిచిపెడతా. చివరికి దేవుడు దీవించాడా, దీవించలేదా? కాబట్టి మనలో కూడా పట్టుదల ఉండాలి, దేవుడు చూడాలని ఆశ ఉండాలి. బైబిల్ గ్రంథములో లోకాసువార్తమానం 18వ అధ్యాయములో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. యేసు ఎవరో చూడాలని ఆశ ఉంది. ఎవరికుంది? జక్కయ్యకు ఉంది. యేసయ్య కనబడ్డాడా, కనబడలేదా? ఒక మాట అడుగుతున్నా, చెప్పండి. వాక్యంలో స్పష్టంగా ఉంది, జక్కయ్య యేసును చూడాలని ఆశపడ్డాడు. యేసయ్య చుట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి. చూస్తే చాలనుకున్నాడు జక్కయ్య, ఇంటికే వచ్చాడు యేసయ్య. ఈ దినం నేను అడుగుతున్నా, యేసయ్యని చూస్తే చాలా, ఆయన గొప్ప కార్యాలు, ఆయన గొప్ప మహిమను కూడా చూడాలని, ఆ మహిమ స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావా? ఆలోచించండి. కాబట్టి తెరవబడుట, శిష్యుల కళ్ళు తెరవబడ్డాయి, మన కళ్ళు కూడా తెరవబడాలి. ఎవరు ఏం చెప్తే నమ్మేయటం కాదు, వాక్యంలో ఉందా లేదా పరీక్షించాలి. ఏం చేయాలంటమ్మా? నేటి కాలంలో దుర్బోధలు ఎక్కువైపోయి వాక్యానుసారమైన బోధ ఉండాలి. వాక్యానికి భిన్నంగా ఎవరు చెప్పినా దేన్ని కూడా అంగీకరించు. వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా ఉంది. ఒకసారి చదవండి. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. మా సత్యం అంటే ఏంటి? ఈ వాక్యమే, పరిశుద్ధ గ్రంథమే సత్యము. ఇందులో ఉన్నది చెప్పు, ఎవరు చెప్పినా వీలు. ఇందులో లేని చెప్తే నువ్వు వాటిని నమ్మవలసిన పని లేదు. వాక్యమే ఏమైనది? సత్యము. దైవజనులు దేవదాసు గారు చెప్తూ 3 విధాలుగా దేవుడి గురించి బోధించవచ్చు అన్నారు. ఒకటి, వాక్యము చూపించి బోధించాలన్నారు. వాక్యము చూపించి బోధించినప్పుడు ఏ విష్ణు వారైనా, ఏ సంఘం వారైనా, ఎవరైనా కూడా వాక్యమును చూపించినప్పుడు ఖచ్చితంగా ఏమవలసిందే? నమ్మి తీరవలసిందే. దానికి ఎదురు ప్రశ్న వేయడానికి. కాబట్టి ఒకటి ఏం చేయాలా? వాక్యం చూపించి బోధించమన్నారు. రెండవది, సృష్టిని చూసి బోధించమన్నాడు. సృష్టిని చూపించి ఏం చేయాలంట? ఆకాశం, భూమి, సముద్రం, ఈ సృష్టి మారదు, ఎప్పుడు అలాగే ఉంది. అవునా కాదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏమైనా మార్పు ఉందా? కాబట్టి సృష్టికర్త దేవుడని తెలియచేసేది సృష్టి. దేవుడు ఉన్నాడు అని తెలియచేయటకు సృష్టి కనపడుతుంది. ఏం కనపడుతుందమ్మా? సృష్టి. కాబట్టి సృష్టిని చూసి ఏం చేయాలంట? బోధ చేయాలి. మూడోది అయ్యగారు చెప్పిన మాట, నీ అనుభవం బోధించపాయన అన్నాడు. ఏంటంట? నీ అనుభవం. దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. నీ అనుభవం మనకు ఎవరన్నా తీసేయగలరా? కొంతమంది నమ్మబోరు, ఇది నా అనుభవం అయ్యా, నేను చెప్పినట్లయితే నీకు కూడా కనపడతాడు దేవుడు. డైలీ నువ్వు చెప్తాడు. నీ అనుభవాన్ని ఎవరైనా తీసేయగలరా? కాబట్టి అలాగున మనము కూడా దేవుడు చూసి అనుభవంలోకి రావాలి. కాబట్టి 4వ మాట తెరుచుట. కాబట్టి అటు అనుభవంలోనికి ప్రభు మనం నడిపించును గాక. ఆమేన్. మిగతా మాటలో వచ్చే వారం ధ్యానిస్తాం. దేవుడి కొద్ది మాటలు మీ హృదయాలు స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. చెప్పండి, వాక్యం పెట్టిన హృదయాల్లో ముద్రించుము, దూరంగా పరీక్షలు సహాయం చేయండి. ఎలాగ మీరు మరణపు ముళ్ళును విరిచి వేసి మరణాన్ని జయించి లేచారో, నేను కూడా ప్రతి నా ఇదిగో తండ్రి ఆటంకమును విరిచే అనుభవంలోకి నడిపించండి. మరణమును భయపడగా మీరెలా జయించారు, మేము జయించే అనుభవంలోకి నడిపించండి. ఎలాగూ నాయన మీరు నిలిచారో మరియ పక్కన మీరు నిలిచి బలపరిచారయ్యా, మా పక్కన కూడా మీరు ఉంటారు. అక్కడ వల్ల నీ వడలకు నీ ప్రక్కన అనేక తెలుస్తున్నారు మా తండ్రి గారు. అలాగే మా పక్షంలో నిలిచి మమ్మల్ని బలపరచండి. అలాగున్న ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నడిచారు, అలాగూ మాతో నడవండి. అలాగూ శిష్యుల హృదయాలు వారి కళ్ళు తెరిచినట్లుగా ఆయన నేటి దినాలు అనేక మంది ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు, వారి కళ్ళు తెరవబడినట్లుగా ఏర్పాటు నిశ్చయం ప్రత్యేకత ఏంటో అయ్యా ఈ బోధలు ప్రత్యేకమైన బోధలు ఏంటో గ్రహించినట్లుగా ప్రతి వారి కళ్ళు తెరవబడినట్లుగా ఈ కార్యములు జరిగించమని పునరుద్ధరణని చేస్తున్నాం, అడిగి వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
మరణాత